భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు 15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ నూతనంగా ఎన్నికైన అశ్వారావుపేట నియోజకవర్గంలో 63 మంది సర్పంచ్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఒక్క పేదవాడిని కూడా పట్టించుకోలేదని, అందుకే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, గత 5 సంవత్సరాలు ఏ పదవి లేకుండా ప్రతి పేదవాడి ఇంటింటికి వెళ్లి కష్టాలను తెలుసుకున్నానని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను ఒక్క అశ్వారావుపేటలోనే మొదట విడతగా 4500 ఇళ్లను కేటాయించామని, ఉచిత బస్, కరెంటు, అలాగే ఇందిరమ్మ ఇళ్లను, ఇలా ఎన్నో కార్యక్రమాలను ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తోందన్నారు. గత నాయకులను ఉద్దేశించి నోరు అదుపులో పెట్టుకుని ముందుకెళ్తే ఇంకో 10 సంవత్సరాలకైనా ప్రజలు అధికారం ఇవ్వడానికి ఆలోచిస్తారన్నారు. మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని, మున్సిపాలిటీ ఎన్నికల్లో 4వ సారి ప్రజలు బీఆర్ఎస్కే కర్ర కాల్చి వాత పెట్టాల్సిందిగా కోరుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 10 సంవత్సరాల ఆనాటి ప్రభుత్వం ఇల్లు కట్టించాలనే జ్ఞానం కూడా లేకుండా పేదవాడి కష్టాలను విస్మరిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, ఆ ఇచ్చేది కూడా గిరిజన ప్రాంతంలో, ఐటీడీఏ ప్రాంతంలో అదనంగా 3500 కాకుండా ఇంకొక 1000 ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించి మన అశ్వారావుపేటకి 4500 ఇవ్వడం జరిగింది. 4500 ఇచ్చేస్తే ఇవ్వనైతే ఇవ్వగలిగాం. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అయ్యో సీనన్న నాకు ఇల్లు రాలేదు, అయ్యో అన్నారాయణ గారు నాకు ఇల్లు రాలేదు అని ఎక్కడికి వెళ్ళినా నా ఆడబిడ్డలు అడుగుతున్న మాట నిజం, ఆడబిడ్డలు అడిగేది కూడా నిజం. ఎందుకంటే ఆనాటి 10 సంవత్సరాలలో సంవత్సరానికి 10 నియోజకవర్గానికి 1000 ఇళ్ళు ఇచ్చినా 10 సంవత్సరాలలో 10,000 ఇవ్వగలిగే వాళ్ళు 1000 కాదు కదా, 10 ఇళ్ళు కూడా ఆనాడు ఇవ్వని కారణంగా పేదవాడి కళ అట్లా అందన ద్రాక్ష పండులా మిగిలిందే తప్ప, ఆ కళని పేదోడి ప్రభుత్వం, మీరెన్నుకున్న ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ చేస్తుంది. ఒక్క ఇళ్ల విషయంలోనే కాదు, సన్నబియ్యం విషయంలోనే కాదు, 200 యూనిట్ల ఉచిత కరెంటు విషయంలోనే కాదు, పేదవాడి కోసం, పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం ఇప్పుడు కాదు, రాబోయే 3 సంవత్సరాలే కాదు, మళ్ళీ ఎన్నికల్లో కూడా మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వమే వస్తుంది. ఈ గిరిజన ప్రాంతం అంటే కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తుంది. ఎవరైతే కొత్తగా సర్పంచులు గెలిచారో, గెలిచిన సర్పంచులు కూడా చాలా కోరికలతో, చాలా ఆశలతో ఈ ప్రభుత్వాన్ని ఆనాడు తీర్చారు. ఈనాడు మిమ్మల్ని